నిజామాబాద్లోని ఏకైక గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ రాహుల్ సామల ల్యాబ్ హర్నియా గ్యాస్ట్రిక్ అండ్ వెయిట్ లాస్ సర్జరీ కోసం ఇప్పుడు తక్ష హాస్పిటల్లో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జనవరి 5 నుంచి జనవరి 9 వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 232 నమోదయ్యాయి. తాగి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అట్లాగే పండగ వాతావరణం కావటంతో ఈ సంఖ్య మరింత పెరిగింది అని అంటున్నారు. వివరాల్లోకి వెళితే 2,40,000 జరిమానా ఈ వాహనదారుల నుంచి విధించి వసూలు చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పట్టుబడుతూనే ఉన్నాయి, రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. దానివల్ల యాక్సిడెంట్ రేట్ పెరుగుతూ వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని నిజామాబాద్ రూరల్, అర్బన్, బోధన్, ఆర్మూర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఏరియాల్లో చాలా విస్తృతంగా పకడ్బందీగా తనిఖీలు చేస్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో. ఈ విషయమై సిపి ఆదేశాల మేరకు ట్రాఫిక్ సిబ్బంది చాలా పకడ్బందీగా వీళ్ళని పట్టుకొని శిక్షలు విధించి వీళ్ళకి అవేర్నెస్ తెస్తున్నారు. ముఖ్యంగా దీంట్లో ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళకి జరిమానాలు విధిస్తే భయంతో ఇంకొకసారి ఇట్లాంటివి చెయ్యరు అన్న ఉద్దేశంతో. ఎందుకంటే ఇప్పుడు గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు ఈ చెకింగ్ పెరిగింది. సో చెకింగ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళలో భయం పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు, వాహనదారులను పట్టుకొని చలాన్స్ వేస్తున్నారు. దీనికి ఈ సందర్భంగా 6గురికి జైలు శిక్ష విధించడం జరిగింది, మిగతా వారికి జరిమానా విధించడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ పిల్లలకి కూడా మైనర్ డ్రైవింగ్ కేసుల్లో కూడా ట్రాఫిక్ అధికారులు మైనర్ పిల్లల విషయంలో కూడా డ్రైవింగ్ కేసుల్లో చాలా అప్రమత్తంగా కేసులు బుక్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి ఇది అలవాటుగా మారొద్దు, తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వాళ్ళకి వాళ్ళ వయోపరిమితిని చూసుకొని బండ్లు ఇవ్వాలి అని కోరుతున్నారు. ముఖ్యంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అండ్ మైనర్ డ్రైవింగ్ ఈ రెండింటి మీద చాలా బలంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది.